అంతరిక్షం ఎన్నో వింతలు విశేషాలు రహస్యాలు ఇమిడ్చుకుని మనిషికెప్పుడూ సవాల్ విసురుతూనే ఉంటుంది. తన మేధస్సుతో పలు రహస్యాలు ఛేదించిన మనిషి అంతరిక్షంపై ఎప్పుడూ మనస్సు పారేసుకుంటూనే ఉంటాడు. అక్కడి వింతలు రహస్యాలు ఛేదించాలని ఆరాటపడుతూనే ఉంటాడు. దానికోసం అద్భుతమైన ఉపగ్రహాలు తయారు చేసి అనంత విశ్వంలోకి పంపించాడు. అయినా ఇంకా ఏదో చేయాలనే మనిషి తపన భూమి మీదే కాదు, ఈ విశ్వంలో ఉన్న గ్రహాలపై కూడా పట్టు సాధించాలని ఉబలాట పడుతూనే ఉన్నాడు. ఇతర గ్రహాలపై జీవం ఆనవాళ్లు ఉన్నాయా, మనిషి జీవించటానికి అవకాశాలు, దానికి తగిన వాతావరణం ఉందా అని పరిశోధనలు చేస్తూనే ఉన్నాడు. దీనిలో భాగంగానే ఈసారి మన వ్యోమగాములు అంతరిక్షంపై కన్నేశారు. ఇంతకీ ఎవరు వాళ్ళు? గగన్యాన్ లక్ష్యమేంటి? ఎన్నో వింతలు విశేషాలు రహస్యాలను ఇముడ్చుకున్న అంతరిక్షం, ఇప్పటికే ఎన్నో రహస్యాలను ఛేదించిన మనిషి, ఇప్పటికే చంద్రుడిపైకి మనిషిని పంపిన అమెరికా, రష్యా, మానవ సహిత అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్న భారత్, నలుగురు వ్యోమగాములను పరిచయం చేసిన ఇస్రో. అంతరిక్ష సవాళ్లను ఛేదించేందుకు భారత్ సహా పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. మానవ సహిత యాత్రలు పుంజుకుంటున్నాయి. అమెరికా, రష్యా వ్యోమగాములను చంద్రుడిపైకి పంపాయి. మారుతున్న టెక్నాలజీతో ఇప్పుడు అంతరిక్ష ప్రయాణం సాధారణమైపోతుంది. మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్కు భారత్ సన్నాహాలు చేస్తుంది. దీనిలో భాగంగానే ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే చంద్రయాన్ ప్రయోగాలు, ఆ తర్వాత ఆదిత్య మిషన్తో అంతర్జాతీయంగా ఇస్రో పేరు మార్మోగుతోంది. ఈ నేపథ్యంలో గగన్యాన్ పేరుతో మరో భారీ ప్రయోగానికి ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది. గగన్యాన్ ప్రయోగం కోసం ఇస్రో ఎంపిక చేసిన నలుగురు వ్యోమగాముల్లో గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ నాయర్, అజిత్ కృష్ణన్, అగంత్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా ఉన్నారు. ఈ నలుగురిని గగన్యాన్ ప్రయోగంలో భాగంగా అంతరిక్షానికి పంపనున్నట్టు ఇస్రో వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా వీరికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నలుగురిని ప్రధాని మోదీ స్వయంగా కలిసి అభినందించారు. వీరు భారతీయ వైమానిక దళ అధికారులు. స్వదేశీ అంతరిక్ష వాహనంపై అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయులుగా చరిత్ర సృష్టించనున్నారు. రెండు 2019 జూన్లో ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన ఈ నలుగురు వ్యోమగాములకు శిక్షణ ఇచ్చేందుకు ఇస్రో, రష్యా అంతరిక్ష సంస్థ రాస్ కాస్మోస్ అనుబంధ సంస్థ అయిన గ్లావ్ కాస్మోస్తో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం నలుగురు వ్యోమగాములు రష్యాలోని యూరీ గగారిన్ కాస్మోనాట్ శిక్షణా కేంద్రంలో ఫిబ్రవరి 2020 నుంచి మార్చ్ 2021 వరకు శిక్షణ పొందారు. మరోవైపు అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా కూడా 2024 చివరి నాటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మిషన్ కోసం భారతీయ వ్యోమగామికి శిక్షణ ఇస్తోంది. మరోవైపు గగన్యాన్ 3 రోజుల మిషన్ కోసం వ్యోమగాములను భూమికి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్షలోకి ప్రవేశపెట్టడం ద్వారా భారతదేశ మానవ అంతరిక్ష ప్రయాణ సామర్థ్యాన్ని చాటి చెప్పనుంది. ఆ తర్వాత భారత సముద్ర జలాల్లో ల్యాండింగ్తో వాటిని సురక్షితంగా భూమిపైకి తీసుకురానున్నారు. ఈ ప్రయత్నం ద్వారా అమెరికా, రష్యా, చైనాల తర్వాత స్వతంత్రంగా మానవులను అంతరిక్షంలోకి పంపే 4వ దేశంగా భారతదేశం అవతరిస్తోంది.